పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెద్దపేట దళిత వాడలో తీవ్రమైన పోలీస్ దిగ్బంధం కొనసాగుతుందని ఆరోపించారు. సుమారు 60 మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారని విమర్శించారు. దళితులు ఏళ్ల తరబడి పూజించుకునే గొంతినమ్మ గుడిని అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. దాన్ని తక్షణమే పునరుద్ధరించారని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాలతో తమపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతోంది అన్నారు. ఆకివీడు పెద్దపేట దళితపేటపై గత 2 మాసాలుగా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి 60 మందిని జైల్లో నిర్బంధించారు. అలాగే గత 2 రోజుల నుంచి కూడా పేటంతా సీసీ కెమెరాలు పెట్టి వందలాది మంది పోలీసుల్ని దింపి ఎవరినే కూడా బయటికి వెళ్ళనివ్వకపోవడం, బయట నుంచి ఆ పేటకి తిరిగి రానివ్వకపోవడం, ఒకవేళ మీ ఆధార్ కార్డు చూపించండి, మీ గుర్తింపు కార్డు చూపించండి అని చెప్పేసి ఒత్తిడి చేయడం ఈ రకంగా జరుగుతూ ఉంది. తక్షణమే పెద్దపేట దళితులపై పోలీసు నిర్బంధాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున అక్కడ ఎన్నో ఏళ్ల నుండి దళితులు పూజించుకునే గొంతేనమ్మ గుడిని దుర్మార్గంగా అక్రమంగా కూల్చివేశారు. తక్షణం దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా గత 2 మాసాల నుంచి కూడా మహిళలు కానీ యువకులు కానీ అక్కడ పేటలో ఉన్న పిల్లలు కానీ ఇవాళ వాళ్ళు ఉపాధిని కోల్పోయారు, పనులకు వెళ్ళలేకపోతున్నారు, వృత్తులు చేసుకోలేకపోతున్నారు, ఎక్కడికి కూడా బయటకు వెళ్ళించే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఎంత విచిత్రం అంటే పేటేతరులు ఎవరైతే ఇతరులు ఉన్నారో బయట వాళ్ళు మాత్రం అనేక మంది స్వేచ్ఛగా పేటలోకి వస్తున్నారు, తిరుగుతున్నారు, బయటకు వెళ్తా ఉన్నారు. కానీ పేటలో ప్రధానికాన్ని మాత్రం నిర్బంధం ప్రయోగిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇక్కడ దళితుల మీద ఒక సర్జికల్ స్ట్రైక్ జరుగుతూ ఉంది, దళితుల మీద దాడి జరుగుతూ ఉంది, దళిత హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాలతోటి జరుగుతూ ఉంది. ఎప్పటికైనా పోలీసులు, మీరు హైకోర్టు చెప్పింది, మీరు ఒత్తిడికి తలొగ్గొద్దు, మీరు పోలీసు ఉద్యోగం పోలీసుగా చేయండి.